ఓన్లీ కమిట్మెంట్, నో ఇంప్రూవ్మెంట్. అంతే. మేము ఆశపడలేం, ఏదైనా ఆలోచిస్తాం. దాంట్లో మన అవసరాలు తీరినప్పుడు మనం ఓకే అంటామా? అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మరి ఫ్రీ పథకాలన్నీ ఏం పెట్టలేడు కదా. సన్న బియ్యం రాలేవు అప్పట్లో, ఫ్రీ కరెంట్ రాలేదు, 500 రూపాయలు గ్యాస్ రాలేదు. ఓమ్మా, ఇవాళ లేనివాడు ఎవ్వడు లేడు, అందరు ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు రైతులు కోట్ల మీద ఎకరం అమ్ముతుంది, వాడు లేనివాడా? వానికి ఎందుకు? లేని వాళ్ళను సర్వే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే ఇండియాలో కాదు అది. నేను 60 ఏళ్ళ నుండి చూస్తున్నా. సర్వే అనేది ఎప్పటికీ కాదు. అందరు వంకరులే. కోట్ల ఆస్తి ఉంటుంది, నేను బిచ్చగానని మళ్ళీ చేయి జాపుతారు. యాక్చువల్ అయితే మన దగ్గర ఉండంగా చేయి జాపొద్దు, అది సిద్ధాంతం. మానవత్వం అస్సలు లేదు మన దగ్గర. ఎవరినన్నా అనుకోండి, సెల్ఫిష్ ఉంటుంది, కొంచెం ఉండాలి. ఈడ మన దగ్గర మితిమీరి ఉంది మనలో. ఓకే, మనం మారితే దేశం మారుతుంది. మనం మారం ఎప్పటికీ, ఖాళీ రాయడానికి. అది అంటే మీరు చాలా ప్రభుత్వాలు చూసుంటారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అటు ఎన్టీఆర్ ది కానీ. 83 నుండి అన్ని నాకు అప్పుడే ఓటకు వచ్చింది. 83 నుండి. అంటే ఎవరి పరిపాలన బాగా అనిపించింది? వీళ్ళది కరెక్ట్ పరిపాలన అనిపించింది. ఇప్పుడు అది వచ్చిన వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు. ఇంప్రూవ్మెంట్ అనేది కామన్. అది మీరు వస్తే మీరు, నేను వస్తే నేను, ఎవరు వచ్చినా అది డెవలప్ చేయాలి. దాన్ని దేశ బాగోగలు మన సొంతం కాదు, దేశాని కోసం. ఇది కొందరికి నచ్చది, కొందరికి నచ్చదు.